ప్రైజ్ ద లార్డ్. జూన్ 19వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానం. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు, ఆయనను పోలిన బోధకుడెవడు? యోబు గ్రంథము 36వ అధ్యాయం 22వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవిక సార్వభౌమాధికారం మరియు మానవ మార్గాల కంటే దేవుని మార్గాలు ఉన్నతమైనవి అనే భావనను తెలియచేస్తుంది. మానవులుగా మన అవగాహనలో మనకి పరిమితులు ఉన్నాయని, మరియు ముఖ్యంగా బాధలు మరియు కష్టాల సమయాల్లో మనం దేవుని జ్ఞానం మరియు అధికారంపై నమ్మకం ఉంచాలని ఇది గుర్తు చేస్తుంది. ఈ వాక్యం దేవుని శక్తి మరియు బోధ అద్వితీయమైనది మరియు సాటిలేనిది అనే ఆలోచనతో మాట్లాడుతుంది. ఆయన మార్గదర్శకత్వం మరియు జ్ఞానానికి లోబడి ఉండటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఈ వాక్యం సవాళ్లు మరియు అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి ఓదార్పు మరియు ప్రోత్సాహానికి మూలంగా పనిచేస్తుంది. వారికి దేవుని అంతిమ జ్ఞానం మరియు శక్తిని గుర్తు చేస్తుంది. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.